ఎప్పుడూ చైనాపై ఏదో ఒక దర్యాప్తు మొదలుపెట్టమని అమెరికా చెప్పడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. వాషింగ్టన్ 2 అంశాల్లో తప్పుడు విధానాలు అవలంబిస్తుందంటూ బీజింగ్ 2 దర్యాప్తులు మొదలుపెట్టింది. అది కూడా స్పెయిన్లోని మాడ్రిడ్లో 2 దేశాల మధ్య చర్చలు మొదలు కానున్న వేళ కావటం గమనార్హం. ఈ సమావేశంలో జాతీయ భద్రత, టిక్టాక్, సోషల్ మీడియా యాజమాన్య హక్కుల వంటివి చర్చకు రానున్నాయి. అమెరికా సెమీ కండక్టర్లను లక్ష్యంగా చేసుకుని చైనా ఈ దర్యాప్తులు చేపట్టింది. కొన్ని ఐసీ చిప్లో అమెరికాపై యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ను మొదలుపెట్టింది. వీటిని అమెరికాలోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ చిప్స్ సంస్థలు తయారు చేస్తుంటాయి. చైనాలో తయారు చేసిన సెమీ కండక్టర్లపై వివక్ష చూపుతుందంటూ మరో దర్యాప్తును చేపట్టింది. నేడు మాడ్రిడ్లోని చైనా వైస్ ప్రీమియర్ లీబెంగ్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెంట్ భేటీ కానున్నారు. అమెరికా ఎగుమతి నియంత్రణలు, టారిఫ్లు వంటి వాటిని ఈ సందర్భంగా చైనా బలంగా ప్రస్తావించే అవకాశం ఉంది. శుక్రవారం అమెరికా ప్రభుత్వం 23 సంస్థలను ఆంక్షల పరిధిలోని జాబితాలో చేర్చడం చైనా ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో చైనా చిప్స్ తయారీ సంస్థ SMIC కూడా ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన గురించి చైనాపై పెట్టారు. నాతో దేశాలన్నిటి రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపివేయాలని నిన్న పిలుపునిచ్చారు. దాంతోపాటు రష్యన్ పెట్రోలియం కొంటున్న చైనాపై 50 నుండి 100% సుంకాలు విధిస్తానని కూడా సంకేతం పంపారు. భారీ స్థాయిలో డ్రాగన్పై సుంకాలు విధిస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100% కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.